నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రికి అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కెనరా బ్యాంక్ 30 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రికి సమకూర్చిన ఫిజియోథెరపీ, ఇతర వైద్య యూనిట్లను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఇటు ప్రభుత్వ పరంగాను అటు కార్పొరేట్ సంస్థల సహకారంతో తుని ఏరియా ఆసుపత్రికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మాసుపత్రిని 200 పడకల పెద్దాసుపత్రిగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే అనుమతులు లభిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ, మరికొన్ని వైద్య యూనిట్లు సమకూర్చేందుకు కెనరా బ్యాంక్ సామాజిక బాధ్యతతో 30 లక్షలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కెనరా బ్యాంక్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ విచ్చేసి ఫిజియోథెరపీ, ఇతర వైద్య యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ పేదవారికి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమయ్యే సౌకర్యాల కల్పన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, పరవాడ తాతబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, హరీంద్ర ప్రసాద్ గారికి, అలాగే మన కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారికి, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే మా హాస్పిటల్ స్టాఫ్ సూపరింటెండెంట్ గారికి, అలాగే స్టాఫ్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన ముఖ్య ఇంపార్టెంట్ విషయం వచ్చేసి, మన కెనరా బ్యాంక్ వాళ్ళు మన హాస్పిటల్ తుని ఏరియా హాస్పిటల్కి 30 lakhs డొనేషన్ చేశారు. ఈ 30 lakhs తోటి కూడా దాదాపు 12 ఎక్విప్మెంట్లు వీళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చేసి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్. ఈ ఫిజియోథెరపీ అనేది మన తుని ఏరియా హాస్పిటల్లో ఇంతకుముందు లేదు. ఈ అవకాశం నిజంగా కెనరా బ్యాంక్ వాళ్ళు కల్పించారు. మనకు ఫిజియోథెరపీ పెట్టి ఇక్కడ ఎక్విప్మెంట్స్ వాళ్ళు డొనేట్ చేసి ఫిజియోథెరపీకి అవకాశం, ఇంతకుముందు మన పేషెంట్లు అందరూ కూడా ఎక్కువగా ఆర్థోపెడిక్ పేషెంట్స్ వస్తారు కాబట్టి మన తుని ఏరియా హాస్పిటల్కి ఆ ఆర్థోపెడిక్ పేషెంట్స్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు డాక్టర్స్ కూడా, ఫిజియోథెరపీ లేకపోవడం వల్ల ఈ ఏరియా హాస్పిటల్లో. సో ఆ అవకాశం కూడా, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు మన కెనరా బ్యాంక్ వాళ్ళు ఇవాళ 30 లక్షలతోటి డొనేషన్స్ చేసి, ఎక్విప్మెంట్ డొనేషన్ చేసి ఆ గ్యాప్ని ఫిల్ చేశారు. కాబట్టి పేషెంట్స్ కూడా ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మన హాస్పిటల్లోనే వాళ్ళకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. అదొక ముఖ్యమైన పాయింట్. ఈ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్తో పాటు మన ఎక్స్రే మెషిన్స్ కూడా పాతవి కాకుండా వాటిని రీప్లేస్ చేసి ఏవైతే అప్డేటెడ్ వర్జన్స్ ఏవైతే వచ్చినాయో, లేటెస్ట్ మోడల్ ఏవైతే వచ్చినాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. 2 ఎక్విప్మెంట్స్ కూడా. ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా నేను, కలెక్టర్ గారు, అలాగే మన కెనరా బ్యాంక్ అసిస్టెంట్ GM గారు కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ నుంచి ఉపయోగంలోకి వస్తాయి. అలాగే మన తుని ఏరియా హాస్పిటల్ చూసుకుంటే దాదాపు 100 ఏళ్ల పైనే చరిత్ర మన తుని ఏరియా హాస్పిటల్కి. ఇది ఒక 100 పడకల ఆసుపత్రి. అలాగే మన CM గారు వచ్చినప్పుడు కూడా ముందు కూడా కలెక్టర్ గారు కూడా చాలా సముఖంగా దీన్ని ఒక 200 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పేసి వారు కూడా చాలా సముఖంగా మనకు సపోర్ట్గా నిల్చొని CM గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ త్వరితగతిన చేయాలని కూడా నేను CM గారిని కోరుకుంటున్నాను. అలాగే పేదలకి ఏదైతే ఈ డొనేషన్స్ ద్వారా పేదలకి ఏదైతే హాస్పిటల్ ఇంత బాగా ఉపయోగపడుతున్నందుకు చాలా ప్రజల్లో కూడా ఒక ఆశాభావం, ఒక సంతృప్తి భావం అనేది ప్రజలకు కూడా ఉంది. అలాగే మన పెద్దలు అంటారు, వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే అని చెప్పేసి. సో ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఏదైతే, ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే అన్ని ఫోర్సెస్ కూడా, యూనివర్స్లో అన్ని ఫోర్సెస్ కూడా యాక్ట్ చేసి మనకి ఇవాళ కెనరా బ్యాంక్ ద్వారా రావడం జరిగింది డొనేషన్ కూడా. సో సేవ చేసే భావం ఉంటే తప్పకుండా అదే మార్గం చూపెడుతుంది. ప్రజలకి మరింతగా చేయాలని నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇలానే మంచి సేవ కొనసాగిస్తామని. అలాగే ఈ ఫిజియోథెరపీకి వచ్చేసి ఏవైతే ఉన్నాయో, ఒక నర్వ్ సిమ్యులేషన్ ఎక్కువగా ఈ కాలంలో మనం చూస్తున్నాము. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ సయాటికా పెయిన్ అనేది, ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని ట్రీట్ చేసేందుకు కూడా ఇవాళ మెషిన్, వాళ్ళ అల్ట్రాసౌండ్ థెరపీ కానీ, అలాగే నర్వ్ స్టిమ్యులేషన్ థెరపీ కానీ, పెరాలసిస్ వాళ్ళకి,
అలాగే మన సర్జరీలో ఉపయోగపడే బోన్ డ్రిల్లింగ్ మెషిన్ ఏదైతే ఉందో అది కూడా, అలాంటి పరికరాలు ఇవన్నీ సైంటిఫిక్ టర్మ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కెనరా బ్యాంక్ వాళ్ళు. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పేద ప్రజలకి ఏదైతే ఉపయోగపడే పనులు ఏవైతేనో ఇవి నిరంతరం కొనసాగించే పనులు ఇవన్నీ ఎప్పుడూ చేస్తూ ఉంటామని మేము మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవ వర్యులు దివ్య గారు ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ వారు సమకూర్చిన దాదాపు 30 లక్షల విలువైన పరికరాలు ఈరోజు మన తుని ఏరియా హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందుతారు. ఇన్నాళ్ళుగా బయట వెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన ఫిజియోథెరపీ అన్నీ కూడా మన ఏరియా హాస్పిటల్లోనే మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తూ అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందాలి, మన ఏరియా హాస్పిటల్ని బలపరచాలని ఆలోచిస్తున్న స్థానిక శాసనసభ్యుల వారికి, అదేవిధంగా వారి ఆదేశాల మేరకు ఈ ఎక్విప్మెంట్ అన్ని ఇచ్చిన కెనరా బ్యాంక్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరంతరం ఆర్థోపెడిక్ విభాగాన్ని అభివృద్ధి చెందాలి అని ఆలోచిస్తూ ఇంకా ఎక్కువ పరికరాలు సమకూర్చాలని తాపత్రయం చేస్తున్న మన సూపరింటెండెంట్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దాదాపు 10 నుంచి 15 డెలివరీస్ మన ఏహెచ్లో జరుగుతుంది. అదేవిధంగా 15 నుంచి 20 దాకా శస్త్రచికిత్సలు కూడా సర్జరీస్ కూడా మనం చేపడుతున్నాము. సో ఏరియా హాస్పిటల్లోనే పేద ప్రజలకి అందుబాటులో అన్ని రకమైన సౌకర్యాలు ఈ ప్రభుత్వం చేపడుతున్నది. ప్రజలు దాన్ని వినియోగించుకోవాల్సిన ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు వారు గౌరవ ముఖ్యమంత్రి వారు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఏరియా హాస్పిటల్ని 200 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చెందే విధంగా ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. త్వరలో మంచి మాటలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ఐపీహెచ్ ల్యాబ్ ఉందో అది కూడా త్వరలోనే మనము ప్రారంభించబోతున్నాము. దీంతో పాటు బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ కూడా ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించాము. దాని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లడ్ బ్యాంక్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఈ సభంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటు మిగతా ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంకా మెరుగుపరచవలసిగా కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా కోరుతున్నాను. మరొకసారి కెనరా బ్యాంక్ వారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. అందరికీ కూడా నమస్కారం. మా కెనరా బ్యాంక్ అంటే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఈ 13 lakh రూపీస్లో ఈ ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ మన ఇక్కడ నుంచి మన తుని హాస్పిటల్ నుంచి వాళ్ళు ఏమేమి రిక్వైర్మెంట్ కావాలని మన కలెక్టర్ ఆఫీస్కి పంపించారు. మన కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు కొన్ని అంటే 30 లక్షల కాదు వాళ్ళు కొన్ని ఐటమ్స్ పంపించారు, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్లో ఏమి లేదన్న మేము సెలెక్ట్ చేసి మేము మా హెడ్ ఆఫీస్కి పంపించి దాని నుంచి ఒక ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉపయోగపడుతుందని ద్వారా మేము పంపించి శాంక్షన్ జరగడం లాస్ట్ ఇయర్ జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ సిఎస్ఆర్ ఫండ్స్ జరిగి శాంక్షన్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఈ దీని ద్వారా మన అందరూ మన హాస్పిటల్కి వచ్చిన అందరికి కూడా ఇది ఉపయోగపడుతున్న వల్ల అందరూ ఉపయోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మా కెనరా బ్యాంక్ కాకినాడ డిస్ట్రిక్ట్లో 33 బ్రాంచ్లు, ఈ రీజనల్ ఆఫీస్ 46 బ్రాంచ్లు ఉన్నాయి. కాకినాడ డిస్ట్రిక్ట్లో 33 బ్రాంచ్లు, కోనసీమ డిస్ట్రిక్ట్లో 13 బ్రాంచ్లు. సో దీని ద్వారా మేము ఉన్న వేరే సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా మేము చేసాము. ఇది కొంచెం పెద్ద యాక్టివిటీ అనమాట. ఇలాంటి యాక్టివిటీస్ మేము చేస్తూ ఉంటున్నాము. ఈ సందర్భంగా వచ్చిన మేడం గారికి, సార్కి, మా కలెక్టర్ సార్కి ధన్యవాదాలు. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.